గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి, నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి, అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాము, విన్నాము. మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అవతారం ఏంటి, ఆ రోజు అమ్మవారిని ఏ రకంగా పూజించాలి? ఈ అమ్మవారిని అనగా 7వ రోజున వారాహి అమ్మవారిని మహావారాహి అమ్మవారి రూపంలో కొలవాలమ్మ. ఈ అమ్మవారు మహాయోగిని దేవతాట. దైవజ్ఞానం, ఆధ్యాత్మిక భక్తిని ఈ పూజ చేసే అమ్మవారిని పూజ చేసే వాళ్ళకి కలగచేస్తుంది. ముఖ్యంగా ఎవరైనా కోరుకునేది ఏందమ్మా? మోక్షమే కదా. అంతే గురుగారు. మోక్షాన్ని ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. అంటే ఈ వారాహి నవరాత్రులలో ఈ 7వ రోజు అమ్మవారిని విశేషంగా పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. లేదా ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా వచ్చే జన్మలో మోక్షాన్ని పొందేంతటి ఉత్తమ జన్మని మనం పొందుతాం. ఇక ఈ అమ్మవారు వరాహము తలగా ఉన్నటువంటి అందమైనటువంటి మహిళట. ఈ అమ్మవారు సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క ఆయుధం నుంచి జన్మించిందట. అలాగే ఈ అమ్మవారు సింహ వాహనంగా ఉంటుంది. ముఖ్యంగా పూజలు చేసుకుంటుంటే ఆడవాళ్లే చేసుకుంటుంటారు ఎక్కువగా. మగవాళ్ళు చేసుకోకూడదా, మగవాళ్ళు చేయని పూజలు ఏమున్నాయా, చేసే పూజలు ఏమన్నా ఉన్నాయా అని అంటే, మగవాళ్ళు పూజ చేసే ఏకైక పూజ ఈ యొక్క మహావారాహి అమ్మవారు. ఈ మగవాళ్ళు చేసినా కానీ అత్యంత శీఘ్ర ఫలితంగా అమ్మవారు అనుగ్రహిస్తుందట. ఈ అమ్మవారికి అన్ని కూరగాయలు నైవేద్యంగా పెట్టాలి, లేదా అన్ని కూరగాయలతో చేసినటువంటి కదంబం ఉంటుంది కదా, ఆ కదంబాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీన్నే తమిళనాడులో హవియల్ అని అంటారు. ఈ యొక్క నైవేద్యంతో పాటుగా ఈ అమ్మవారికి విశేషముగా చెప్పబడినటువంటి నైవేద్యాలు కొన్ని ఉన్నాయి. అవి గనక కూడా అమ్మవారికి పెట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. పనసపండు, చిలగడదుంప, కందగడ్డ, దానిమ్మ గింజలు, బెల్లం పానకం, విప్ప పువ్వులు, అలాగే ఆవు నేతితో ఇలాచీ పొడితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. ఇక ఈ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా భుజించవచ్చు. అమ్మవారికి ధూపం వేస్తే విశేషముగా అనుగ్రహిస్తుందట. ఏ ద్రవ్యాలతో ధూపం వేయాలనంటే గుగ్గిలము, యాలకుల పొడి, పసుపు పొడి, తెల్ల గురివింజల పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, మైషాచి, ఈ 9 రకాల వస్తువులతో గనక అమ్మవారికి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు అంటే నరదృష్టి, నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మానసిక చికాకులన్నీ తొలగిపోతాయి. ప్రయోగ బాధల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇక తాంబూలం విషయంకి వచ్చేసరికి అమ్మవారికి తాంబూలంలో ఖచ్చితంగా పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జువ్వాది వంటి పరిమళ ద్రవ్యాలు అమ్మవారికి తాంబూలంగా పెట్టి ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు తాంబూలం సేవనం చేయాలని చెప్పవచ్చు. గురువుగారు, నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు? మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా. మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము, వామాచారము, సమయాచారము, దక్షిణాచారములు ఉన్నాయి. ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో 9 రోజులు కొన్ని చేయవచ్చు. 9వ రోజు ఉద్యాపన చెప్పవచ్చు. విశేషముగా కొంతమంది 9 రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి 10వ రోజు పూర్ణావతారంగా 10వ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు. ఈ 10వ రోజు ఆదివరాహి అని అంటారు. అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి. మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు, టెంపుల్ ఉంటుంది. అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది. అంటే మొట్టమొదటిది అని అర్థం. అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ
10వ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మా. అందులో ఏమాత్రము తప్పు లేదు. ఈ విధంగా 10వ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది. ఎవరి మతానుసారం, ఎవరి ఆచారానుసారం 9 రోజులైనా చేయవచ్చు, 10వ రోజు అయినా కానీ ఉద్యాపన చేయవచ్చు. వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ, నైవేద్యము ఇదొక్కటే గురుగారు. ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో 1 నుంచి 9 రోజులు అంటే 10వ రోజు ఉద్యాపన కూడా ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి